కానీ ఎండలు ఎట్లా కొడుతున్నాయో మీకెళ్ళి నిజం చెప్తున్నా నాకంత అలా ఆగమాగం అనిపించింది. అసలు నేను కలగంటన్నా నిజమేనా అనిపించింది. పొద్దుటి సంధి పగటేలు దాకా ఎండ దంచింది కదా, నేనైతే కూలర్ కిందనే కూర్చున్నా, తాపొకసారి నీళ్ళు పోసుకుంటా. ఇక పగటీల ఆఫీస్కి పోదామని బయటికి వెళ్ళిన కథం ఇక వాన కొట్టింది. అది కూడా రాళ్ళ వాననుల్లా. అగో నా నెత్తి మీద కూడా రాళ్ళు పడ్డాయి. ఇగో కన్ను మీద కూడా పడితే ఇగో నా కన్నుకు బొడుసు కూడా వచ్చింది, కనబడుతుందా? కానీ ఒకటేసారి ఎండపోయి వాన వచ్చే వరకల్లా మా అమ్మతోని మంచిగా ఉల్లిగడ్డ పకోడీలు చేయించుకున్నానోళ్ళ. మా ఇంటి పక్క వాళ్ళేమో మిరపకాయ బజ్జీలు తెచ్చిచ్చారు. ఏడేడుగా తింటే అసలు ఆ కథనే అలాగుండే. అవు కానీ ఈ వాన ముచ్చట నువ్వు మలక చూద్దాము. ఎందుకు ఈ తాప అంత పిస చేసింది? సూర్యునికి ఏమైంది? ఏమైనా సుస్తైందా? ఏదో మలక అరుచుకుందాం రాండి. నిజంగా మంగళవారం నాడైతే నాకు మాయాబజార్ మంత్రాల సినిమా చూసినట్టే అనిపించిందిలా. అప్పటిదాకా ఎండ చంపింది, ఈ ఎండ కగితలుగా దీనికి సావురాలని మనసులు అనుకున్నా. అంతెందుకు, ఈ ఎండకు రోడ్డు మీద కోడిగుడ్డు వలుగుతే ఆమ్లెట్ అవుడే కాదు, బండ్లు కూడా అంటుకున్నాయి. అసంటిది అప్పటికప్పుడే గాలిదేవుడు జూరు అనుకుంటూ వచ్చి సూర్యుని మాయం చేసిండు. గాలిదేవుడు జరిసేపు ఇటమటం చేసినాక ఇక ఆనదేవుడు రంగంలోకి దిగిండు. అప్పటికప్పుడే ఒక కొట్టిందా వాన, అంతరాల వానని. ఇగో వీళ్ళు చూడుర్రి, కింద పడ్డ రాళ్ళని ఏరుకుంటే సంబరపడుతురు. అవేమన్నా చక్కెర గోళీలు అనుకుంటురో లేకుంటే స్వాతి ముత్యాలు రత్నాలు అనుకుంటురు. అయ్యో వీళ్ళ సంబరం చల్లగుండా. ఇక మన పట్నంలోనైతే మస్తు ట్రాఫిక్ జామ్ అయిందిలా. నేను కూడా ఇరుక్కున్న ట్రాఫిక్లా. రోడ్లే చక్కగా వల్లే చెరువులు లెక్క మారిపోయినాయి. ఇక రోడ్డు మీదకి వచ్చిన నీళ్ళని చూస్తే నాకు రేవంత్ సారే మతికొచ్చిండు. ఇడ వెనకటి చెరువు ఉండే కావచ్చు, ఇక హైడ్రా పేరు పెట్టి బంగ్లాలను దుకాణాలను ఊలో కొడదామని అనుకుంటుండా ఏంది అని అనిపించింది. నాకనే కాదు, ఆడ వానకు దడవకుండా నిలబడ్డోళ్ళు గిట్లనే మాట్లాడుకుంటా రేవంత్ సార్ను బనాయించిరు. సరే, ఈ వాన రేవంత్ సార్ ముచ్చటెందుకు కానీ, ఇక ఇంకో దిక్కు మన హైదరాబాదులే కాదు తెలంగాణ అంతటా వాన జోరుగానే పడ్డది. ఇన్నొద్దులు ఎండతోని గావర అయినోళ్ళు ఈ వాన చినుకులు వడుడుతోనే పానం నిమ్మలం చేసుకున్నారు, చల్లబడ్డరు. ఇంకో దిక్కు గాలిదేవడం మన తక్కువనా, సుడిగాలి లేపిండోలా జనాలను గాయ చేసింది. ఈ సంగారెడ్డి జిల్లాల చుట్టూరు ఏదో పేరంట నడతా అంటే సుడిగాలి ఆ టెంట్లనే కూలగొట్టింది. జనాలు ఎక్కడికక్కడికి ఉరుకుడు పెట్టిరు. ఈ నడమ వాతావరణమే విచిత్రంగా కనబడుతుంది. పొద్దంతా ఎండగొట్టింది, మాప్టీలుగా అంగని వాన దంచింది, మళ్ళీ జరిసేపటికి మళ్ళీ ఎండగొట్టింది, మళ్ళీ వాన పడ్డది. ఏందో ఏమో పట్టు. మొత్తానికి గాలిదేవుడు, వానదేవుడు, సూర్యుడు ముగ్గురు కలిసి జనాలతోని జాగుడు మూతల ఆట ఆడుకున్నట్టే ఎత్తురుపో.